హాయ్ వీవర్స్, నేను మీ హర్ష. ఈ వీడియోలో 40 అడుగుల వెడల్పు 60 అడుగుల బారు కలిగిన రేకుల షెడ్ నిర్మించుకోవడానికి మనకి ఏ సైజు పైపులు వాడాలి, అదేవిధంగా ఎలాంటి రేకులు వాడాలి, స్క్వేర్ ఫీట్కి ఎంత కాస్ట్ ఛార్జ్ చేస్తారు, అదేవిధంగా మొత్తం ఎంత ఖర్చు అవుతుందని డీటెయిల్గా వివరించడం జరిగిందండి. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసినట్లయితే ఎవరైతే పొలాల్లో మార్కెటింగ్ పరంగా షెడ్ నిర్మించుకోవాలనుకునే రైతులకి, అదేవిధంగా కొత్త ఫ్యాబ్రికేటర్స్కి కూడా ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి మనం వేసే షెడ్కి బేస్మెంట్ లెవెల్ పిల్లర్స్ పోస్తున్నారండి, రెండు సైడ్లు కూడాను. తర్వాత మనం ఈ విధంగా ట్రస్సులు పైకి మూవ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ట్రస్సులకి వచ్చేసి ఆ సైడ్ ఈ సైడు సపోర్ట్ చేసాం కదండి, అవి వచ్చేసి మనకి ట్రస్సులు ఆ సైడ్కి ఈ సైడ్కి పడకుండా మనం సేఫ్టీగా అలా పెట్టుకోవాలి. ఇలా మనం అలిగి మొత్తం వెల్డింగ్ అయ్యేంత వరకు కూడాను మనం ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ వర్క్ ప్రొసీజర్ ఫాలో అయ్యి మనం వర్క్ చేసామో చివరిలో మనకు వచ్చే రిజల్ట్ కూడా మనం ఏ విధంగా అయితే మన వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ విధంగా రావడానికి యూజ్ఫుల్ అవుతుందండి. ఎవరైతే మనకి కొత్తగా స్టార్ట్ చేసే ఫ్యాబ్రికేటర్స్ ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. మనం ట్రస్సులు నిలబెట్టినప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే మనకి ఈ కొలమ్స్లో నుంచే కొంత ఐరన్ ఉంటుంది కదండి, 4 మూల ఓసలో బయటకు వదిలేసి మనం ఈ ట్రస్ పెట్టేసి ఆ ఓసలో పైన దానికి ఆ సైడ్ ఈ సైడ్ సపోర్ట్ చేసేసి వెల్డింగ్ చేసి చేయడం జరుగుతుందండి. కానీ మనం ఇక్కడ ఏం చేసామంటే ఫిల్లర్స్ మీద బేస్ ప్లేట్ మనం ఫిల్లర్స్ పోసే మేస్త్రులకి ఇచ్చామండి. వాళ్ళు ఆ ఫిల్లర్స్ పోసేటప్పుడే దానికి బేస్ ప్లేట్ అమర్చేశారండి. మనం ఏం చేసామంటే ఈ ట్రస్ మనం పైకి లేపినప్పుడు ఆ బేస్ ప్లేట్ మీద ఆనించి ఆ బేస్ ప్లేట్కి మనం ఇచ్చిన ట్రస్కి రెండు వైపులా వెల్డింగ్ చేసి సైడ్ సపోర్ట్లు కూడా మనం రన్ చేయడానికి జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎప్పుడైతే ఇండివిజువల్గా ఈ ట్రస్లో మనం ఫిల్లర్ మీద పెట్టి వెల్డింగ్ చేస్తున్నామో ఈ టైంలోనూ మనం రెండు వైపులా వెల్డింగ్ చేసుకున్నప్పుడు ఈ సెంటర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ ట్రస్ అటు సైడ్కి ఇటు సైడ్కి మనకి పడకుండా సేఫ్టీగా ఉంటుందండి. అదేవిధంగా మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం ఈ షెడ్ డిస్మెంట్లింగ్ చేయాలన్నా మనకి పర్లింగ్లు కానీ ఈ ట్రస్సులు కానీ 1 by 1 మనకి డిస్మెంట్లింగ్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక చోటన మనకి ఫిట్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనం ట్రస్కి వాడిన పైపులు వచ్చేసి 3 అంగుళాలు హైటు 1.5 అంగుళాల వెడల్పు కలిగిన 16 gauge పైప్. ఈ ట్రస్సులకి సెంటర్లో వెల్డింగ్ చేసిన పైప్ వచ్చేసి 1.5 అంగుళాల పైప్ అండి. మనం రేకుల కింద వాడిన పర్లింగ్ పైపులు వచ్చేసి 2 ఇంచుల పైపులు అండి, బాక్స్ పైప్ అండి అది. ఈ ట్రస్ సెంటర్లో వాడిన పైప్ కూడా 1.5 అంగుళాల పైప్ కూడా బాక్స్ పైప్ అండి. 1.5 అంగుళాల ఎటు చూసిన 1.5 అంగుళాల ఉంటుంది పైప్ అది. మనం పైన పర్లింగ్ వాడిన పైప్ కూడా ఎటు చూసిన 2 అంగుళాలు ఉన్న బాక్స్ పైప్ అండి. మన ట్రస్సుల మీద వేసిన పర్లింగ్ పైపులు వచ్చేసి ఈ రేకుల కింద అడ్డంగా ఉన్న పైపులు ఉన్నాయి కదండి, ఈ పైపులు వచ్చేసి మనం 3 ఫీట్ల డిస్టెన్స్లో అయితే వేసామండి. అదేవిధంగా ఈ కొలమ్స్ కూడా కొలమ్స్కి 2 ఫిల్లర్స్కి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 15 ఫీట్లు అండి. మనకి పైన వచ్చిన పర్లింగ్లకి డిస్టెన్స్ వచ్చేసి 3 ఫీట్లకి వేసాము. ట్రస్కి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 15 ఫీట్లకి అయితే వేసామండి. మనం ఈ 3 1.5 సైజు పైప్ వచ్చేసి ఒక లెంత్ వచ్చేసి 18 kgల వెయిట్లు అయితే తీసుకుని వేయడం జరిగింది. అదేవిధంగా ట్రస్సులకి మధ్య ఉన్నటువంటి 1.5 బాక్స్ పైప్ వచ్చేసి 12 kgల్లో పైప్ అయితే వేయడం జరిగింది. అదేవిధంగా 2 బాక్స్ పైపు రేకుల కింద ఉన్న అడ్డం పైపులు వచ్చేసి మనకి 13 kgల పైపులు అయితే వేయడం జరిగిందండి. ఇవి మొత్తం కూడా మనకి కాటా వెయిటేనండి. ఇక్కడ మనం యూజ్ చేసిన పైపులు మొత్తం జీపీ పైపులు అండి. ఇవి వచ్చేసి కేజీ మనకి 95 నుంచి 100 రూపాయల వరకు ఉండొచ్చు, అంటే లొకేషన్ బట్టి రేట్లు చేంజ్ అవుతూ ఉంటాయండి. అదేవిధంగా మనం యూజ్ చేసిన రేక్ వచ్చేసి JW కలరాన్ ప్లస్ అండి. ఇది వచ్చేసి మనకి ఫీట్ లెక్క అండి. ఫీట్ వచ్చేసి 185 నుంచి 190 వరకు ఉండొచ్చు.
మనకి వర్క్ లేబర్ ఛార్జ్ వచ్చేసి స్క్వేర్ ఫీట్కి వచ్చేసి రూ. 15 ఛార్జ్ చేయడం జరిగిద్దండి. మొత్తం ఈ షెడ్కి వచ్చేసి మనం మెటీరియల్తో కలిపి స్క్వేర్ ఫీట్కి రూ. 120 ఛార్జ్ చేయడం అయితే జరిగింది. మొత్తం ఈ షెడ్కి వచ్చేసి ఖర్చు 2,80,000 అయితే మనం తీసుకోవడం జరిగిందండి. సో ఎవరికైనా ఇంకేమైనా వీడియో మీద డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హర్ష. థ్యాంక్స్.